ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చేయాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి 400 పంచాయతీలకి ఈ 1 లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే ఫుడ్ ఇవ్వట్లేదా? ఫుడ్ ఏం లేదు. పార్సిల్ ఇవ్వట్లేదా? నిన్న పార్సిల్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ సూపర్. పవన్ కళ్యాణ్ సరే వాళ్ళగా పార్సిల్ ఇచ్చాడా? నిన్న సాయంత్రం వద్దు వద్దని చెప్తారు. తీసుకో సూపర్. ఏముంది పార్సిల్? బిర్యానీ అని ఉంది, ఆలు కర్రీ. సూపర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెచ్చారు. కళ్యాణ్ వాళ్ళగా. ఓకే అయితే బాయ్. పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళగా. ఓకే బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.